ఈ రోజు మేము కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేద్దామని వచ్చినాం అనమాట. ఈ రోడ్ మీద నడుస్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. వెనకాల కనిపిస్తుంది కదా మొత్తం బెటాలియన్ మనోళ్ళే తెలుగు వాళ్ళు. యా, సో వీ కేమ్ టు నో దట్ ఇక్కడ డ్రైవింగ్ చేస్తుంటే చాలా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా, మీరు డ్రైవింగ్ చేస్తారని అంటే ఓ పెద్ద స్టోరీయే చెప్పారనమాట వీళ్ళు. ఏంటి అని అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా కానీ బై మిస్టేక్గా మీరు పోయి వాళ్ళని గుద్దినా, వేరే వెహికల్ని గుద్దినా, లేకపోతే వేరే వెహికల్ వచ్చి మిమ్మల్ని గుద్దినా కానీ మీరే ఫైన్ కట్టాలంట, అంటే ఇండియన్స్. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. అండ్ అంటారు కదా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా అని బొక్క ఆకుకే అని, సేమ్ వే. సో ఇక్కడ వెహికల్స్ తీసుకోనికే మాత్రం అస్సలు ప్రయత్నం చేయకండి. దట్ విల్ బికమ్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అండ్ వీళ్ళు ఎంత నీట్గా పెట్టుకుంటున్నారు చూడండి. సో ఇక్కడ బై మిస్టేక్గా గిట్ట మనం డస్ట్ అంటే చెత్త పడేసినాం అనుకో, వీఆర్ గాన్. సో ఫైన్ వేసేస్తారనమాట చూడంగానే ఇమీడియట్గా. వీళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు వాట్ ఎవర్ దే డూ. Now let me go to the shopping mall and show you all the electronic goods there. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ చాలా చీప్ అనమాట. అంటే దీనికి స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో కోటి ఎట్లా ఫేమస్, ఇక్కడ వీళ్ళ గుంసం అంతా ఫేమస్ అనమాట. అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయో చెప్పాలని అంటే వీ హ్యావ్ ఫ్యూ యంగ్స్టర్స్ విత్ అస్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఇక్కడ పెట్రోల్ చాలా చీప్ అంట. సో ఇక్కడ కదా చూడండి నా చిన్న ఉన్నప్పుడు చూసినా నేను ఆ రేటు, ఇప్పుడు చూసిన వేరే కంట్రీలో 70 రూపీస్ లీటర్ ఉందన్నమాట. సో మేము మాల్ దగ్గర రాగానే ఇంకో ఈ ఎలక్ట్రికల్ బైక్స్ కనబడ్డాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఇస్ లైక్ స్కానర్ ఉందన్నమాట. జస్ట్ మీకు లోకల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే యూ హ్యావ్ టు కమ్ స్కాన్ ఇట్ అండ్ టేక్ ఇట్ ఫర్ ద రైట్. ఇలా తీసుకొని నా దగ్గర లోకల్ అకౌంట్ లేదు కాబట్టి నేను ట్రై చేయలేకపోతున్నా. యా, ఐ సో వాంటెడ్ టు డూ దిస్. లెట్ మీ సీ లోకలైజ్ ఎవరైనా కనబడితే డెఫినెట్గా చేస్తాం. అండ్ నేను అన్నాను కదా గుమ్సుమ్ అనేసి, ఇట్స్ నాట్ వన్ ప్లేస్. దిస్ ఇస్ గుమ్ అండ్ దట్ ఈస్ సుమ్. సో 2 ప్లేస్లను కలిపితే గుమ్సుమ్ అనమాట. అండ్ లోపలికి వెళ్తా, అక్కడ చూడండి ఇప్పుడే ఒక అబ్బాయి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్న విజువల్స్ కనబడుతున్నాయి. ఇది అంతా పిక్చర్ లైట్ అనమాట. వీళ్ళు చాలా చిల్లు ఉంటారు. ఈ ప్రదేశం ఎంత చిల్లో వీళ్ళ మైండ్ సెట్స్ గిట్ట అంతే చిల్లు ఉన్నాయి అనమాట. బికాజ్ దే ఆర్ సో పర్టిక్యులర్ అబౌట్ ఫ్యూ థింగ్స్. సో దే థింక్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. సో అందుకోసం అనేసి దే హ్యావ్ అ వెరీ సింపుల్ లివింగ్. ఎక్కువ గ్రీడీ కాదు, అదైతే తెలుస్తుంది ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ అ కపుల్ ఆఫ్ డేస్. ఫ్యూచర్లో ఏందో నాకు ఇది ఇంకా ఐడియా లేదు కాబట్టి ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. సో లెట్ మీ గో ఇన్సైడ్ అండ్ సీ నాకేది తక్కువలో వస్తుందో అన్నది గ్యాడ్జెట్స్ చూస్తా. ఈ చిన్న కంట్రీలలోనే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా తక్కువలో ఇస్తారనేసి చాలా టాక్. అది ఎంత నిజమో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మామూలుగా సస్టైన్ కావాలంటే కంపల్సరీ ఒక లోకలైట్స్ ఉండాలా. కానీ నాకు జరిగిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఐ గాట్ శశాంక్ విత్ మీ రైట్ నౌ. శశాంక్ ఈజ్ సంబడీ హూ ఈజ్ హియర్ ఫర్ మోర్ దెన్ అ ఇయర్ నౌ. సో MBBS చేద్దామని ఇక్కడికి వచ్చిండు. సో నేను శశాంక్ని తెచ్చుకున్నాను నాకు తోడుగా. సో మనకు ఎక్కడ ఏది రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందో శశాంక్ కొంచెం హోంవర్క్ చేసిండు కాబట్టి నా శశాంక్ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ బెటర్. హాయ్ శశాంక్, ఎట్లున్నావు? బాగున్నా. ఓకే ఫైన్. సో శశాంక్ చెప్తారు ఇప్పుడు. శశాంక్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో క్లోతింగ్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, ముందర కాస్మెటిక్స్, ఫోన్స్, మొబైల్స్, కేసెస్, బ్రేస్లెట్స్. ఇక్కడ ఇవన్నీ తక్కువనా? అంటే కొంచెం రీజనబుల్గా ఉంటాయి, మరీ ఓవర్గా కాకుండా కొంచెం తక్కువ. షాపింగ్ చేస్తావా? మ్యాక్సిమం నేను ఇక్కడికే వస్తా. ఇక్కడ బిష్కెట్ బార్, ఏషియన్ మాల్. ఓకే. బయట నాకు ఆ స్కూటీస్ గానే పడే కదా ఎలక్ట్రికల్వి, ఏందవి అంటే జస్ట్ రైడ్కి స్మాల్ రైడ్స్, స్మాల్ ఈడికి వెళ్ళి బిస్కెట్ పార్క్ వెళ్ళిపోవడం అట్లా. ఓకే. సో దిస్ ఇస్ ద మాల్. యా, నాకు యాక్చువల్లీ ఇది కాకుండా ఇప్పుడు మనము మన హైదరాబాద్ అయితే ఎట్లా పోతాం కోటికి అట్లాంటిది కూడా ఒకటి ఉంది, ఓష్ అనుకుంటా. ఇక్కడ ఓష్ బజార్ అక్కడ ఇంకా చీప్గా ఉంటాయి, చీప్గా దొరుకుతాయి. ఓష్ బజార్ కి ఎప్పుడు వెళ్తుండుట? టైమింగ్స్ ఏంది? అది మార్నింగ్
10 నుంచి ఈవినింగ్ 6 దాకా. ఓకే లైక్ కోటి లెక్క కాకుండా కూడా ఇక్కడ నైట్ ఉండదు అది. ఇది ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది, ఎప్పటి దాకా ఉంటుంది? పోతాయి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అవి. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఇది నైట్ నాకు తెలిసి 10 or 9 ఆర్ మోర్ దెన్ 10 కూడా ఉండొచ్చు. అవునా? ఇవన్నీ ఐఫోన్స్. మీకు ఒకవేళ కిర్గిస్తాన్లో ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వాళ్ళ ఫోన్ చేసి దమ్ చేసి అయినా సరే మీరు ఇక్కడికి వెళ్ళి తెప్పించుకోండి. యూ గెట్ దోస్ థింగ్స్ ఫర్ చీప్. అపార్ట్ ఫ్రమ్ ఐఫోన్స్ ఇంకేమేమి ఉంటాయి? మొబైల్స్ అయితే చీప్ ఇక్కడ. ఇక్కడ నీకు ఎవరి దగ్గరనైనా ఐఫోన్స్ అయితే కనిపిస్తాయి ఆరామ్సే ఇక్కడ. సో ఐఫోన్ ఇస్ వెరీ లైక్ చీప్. ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ఐఫోన్స్ పాడ్స్ ఉంటుంది, బూట్స్, జాకెట్స్, పర్ఫెక్ట్ జాకెట్స్ ఉంటాయి. సో బేసిక్గా ఇది ఒక హిల్ స్టేషన్ కాబట్టి సో ఇక్కడ చాలా యూనో మైనస్ టెంపరేచర్ నడుస్తుంది. సో దానికోసం అనేసి వీళ్ళు జాకెట్స్కి బూట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ అది చాలా లైక్ రీజనబుల్ ప్రైస్గా పెడతారు, ఎందుకంటే చాలా కామన్గా కొంటారు కాబట్టి. సో వెన్ యూ దిస్ సైడ్ యూ షుడ్ డెఫినెట్లీ షాప్ ఫర్ ఇట్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్. మన దగ్గర ఎట్లా చూస్తామో ఇక్కడ గిట్ట సేమ్ అట్లనే ఉంటాయి, కానీ కొన్ని చేంజెస్, సేమ్ ఆఫర్స్. సో ఇప్పుడు వీళ్ళకి లైక్ రంజాన్ కాబట్టి దే హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ రన్నింగ్ ఇన్ ద మాల్. ట్రస్ట్ మీ, ఇఫ్ యూఆర్ కమింగ్ దిస్ సైడ్ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ ఇస్ రిక్వైర్డ్. హోంవర్క్ ఒక్కటి చేసుకుంటే చాలు, యుల్ ఫైండ్ ద బెస్ట్ కలెక్షన్ ఇన్ ద బెస్ట్ ప్లేసెస్. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ హియర్. ఐఎమ్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.